జోగి రమేష్ ఏం చేసినాడని వాళ్ళ ఇంటికి వినారన్నా పెట్రోల్ బాంబులు వేసినారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన ఉంటాడు, వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ కూతురు ఉంది. ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసినారు, ఇల్లు దహనం అవుతుంది. లోపల చనిపోయినా చనిపోకపోయినా భయప్రాంతాలకు గురైనప్పుడు వారి మానసిక స్థితి ఆందోళన ఎక్కుంటుంది. దేనికి చేస్తున్నారు ఇవన్నీ? మీరు మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మాత్రం నీతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే బూతులు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారిని ఏం మాట్లాడినారయ్యా మీరు? మీ అనంతపురం ఎమ్మెల్యే ఏం మాట్లాడినారు? జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారిని అంత అసహ్యకరంగా మాట్లాడినారే, అది మీకు కనిపించలేదా చంద్రబాబు నాయుడు గారు? ఈ బామర్తి కొడుకే ఆయన, ఈ బామర్తి కొడుకే లోకేష్, ఒక బామర్తి కొడుకు, జూనియర్ ఎన్టీఆర్ ఇంకొక బామర్తి కొడుకు. ఈ బామర్తి కొడుకు బిడ్డలు ఇచ్చినావు కాబట్టి, ఈ బామర్తి కొడుకుకు నీ బామర్తి కూతురు నీ కొడుకు చేసుకున్నావు కాబట్టి, ఇతను రాజకీయాలు నీ వెంట నడుస్తున్నాడు కాబట్టి ఓకే. ఆ బామర్తి కొడుకు నీతో లేరు కాబట్టి వాళ్ళ మంది తిట్టించావా? తిట్టోని మీద కేసు కూడా పెట్టాడా? చూడుకో, అనంతపురంలో ఆ ఎమ్మెల్యే చేస్తాడే రావణ కాష్ట, విచ్చలవిడి అవినీతి, విచ్చలవిడి దుర్మార్గం. కోడూరులో ఎమ్మెల్యే, జనసేనకు సంబంధించి మీ కూటమిలో భాగస్థులైనటువంటి, మీ కూటమిలో పార్టీలో భాగస్థులైనటువంటి జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పుంకాలుగా ఒక ఆడపిల్లను, కేసులు లేవు, ఆమె మీద కేసు పెట్టారు. ఏమని? మా ఎమ్మెల్యేను బ్లాక్మెయిల్ చేస్తానో, లైంగిక వేధింపులతో, పురుషుని లైంగిక వేధింపులతో బ్లాక్మెయిల్ చేస్తుందా? పురుషుడు స్త్రీని లైంగిక వేధింపులు చేస్తాడా? స్త్రీ పురుషులు చేస్తాదా? ఇది ఎట్టబ్బా మాకు అర్థం కావడంలే. దీనికి కూడా స్ఫూర్తిదాయకం చంద్రబాబు నాయుడు గారేనేమో చెప్తాడు కదా ఆయన, సంక్రాంతికి నేనే స్ఫూర్తిదాయకం. సంక్రాంతికి పట్టణాల నుంచి పల్లెల వరకు 30 లక్షల కార్లు వచ్చినాయి, 3 లక్షల కార్లు వచ్చినాయి. 30 లక్షల మంది జనాభా గ్రామీణ ప్రాంతాలకు వచ్చి సంక్రాంతి సంబరాలు చేసుకునేదానికి నేను, నా భార్య భువనేశ్వరి కారణం. మీకు స్ఫూర్తిదాయకం నేనే. ఏ దానికైనా ఆయనేనట స్ఫూర్తి. నాకు అనిపించట్లేదు ఆయన దీనికి నేనే స్ఫూర్తి, దానికి నేనే స్ఫూర్తి అంటుంటాడు. కుడి చేతితో పువ్వు తినాలా, ఎడ చేతితో ముడ్డి కడుక్కోవాలా, దీనికి నేనే స్ఫూర్తి. చంద్రబాబు నాయుడు మనకు నేర్పించినట్టు కుడి చేతితో పువ్వు తినేది, ఎడ చేతితో ముడ్డి కడుక్కునేది ఆయన మనకు నేర్పించినాడు. ఆయనే స్ఫూర్తి. ఏంది అసహ్యం, ఏంది అసహ్యం? దయచేసి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే వాస్తవ స్థితిగతుల పరిస్థితులను ప్రజలు గమనించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. పోలీసు